వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమంగా నిల్వ చేసిన సుమారు 200 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. ఘనంగా ఆర్టీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న ఆర్టీసీ సిబ్బంది మరియు కార్మికులు. సోలార్ విద్యుత్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ. నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రమణరావు. పెద్దమ్మ తల్లి పట్టణాల ఉత్సవాలలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. తిరుమలలో ఫ్రాంక్ వీడియోలు, శ్రీవారి భక్తులతో ఆకతాయిల పరాచకాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హతి ఇండస్ట్రీకి సంబంధించిన లారీ పెద్దపురం ఏడీపీ రోడ్లో తిరగబడింది. ఈ ప్రమాదంలో టోలిన్ లిక్విడ్కు కూడా ఏమీ నష్టం జరగలేదు. కాకినాడ పోర్ట్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీ సంబంధిత యాజమాన్పై ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఒక లారీతో ఉన్న లిక్విడ్ని మరొక లారీలోకి జాగ్రత్తగా మార్చడం జరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే నారాయణగిరి షెడ్లలో ఆకతాయిల ఫ్రాంక్ వీడియోలు చిత్రీకరించిన తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్, అతని మిత్రులు వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వాసన్ తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు, విచారణకు ఆదేశించిన టీడీపీ విజిలెన్స్. నల్గొండ జిల్లా చుండూరు మండలంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చుండూరు ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, మంచినీటి సౌకర్యం, మురుగుదొడ్లు మరియు బెంచీల సౌకర్యం లేక విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు ప్రహరీ గోడలు లేకపోవడం వల్ల పాములు తేలు వస్తున్నాయని అన్నారు. ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ వేసిన గొంగడి అట్లనే సమస్యలకు నిలయాలుగా మారిపోయినాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు కానీ, మంచినీళ్ళు కానీ విద్యార్థులకు లేక చాలా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. కూర్చోవడానికి కనీసం బెంచీల సౌకర్యం లేక విద్యార్థులు అవస్థలు పడుతూ ఉన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలని పరిశీలన చేస్తున్న సందర్భంలో ఏ ఒక్క పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవు. విద్యార్థులకు బెంచీలు లేక, మరుగుదొడ్లు లేక, మంచినీళ్ళు లేక, కూర్చోవడానికి బెంచీ అట్లాగే ఫర్నిచర్ లేకపోతే సరిపడా ఉపాధ్యాయులు లేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈరోజు ఒక అనాథ ఆశ్రమాలుగా ఈరోజు మరి ప్రభుత్వ పాఠశాలలు మిగిలిపోయినాయి. ఈరోజు ప్రభుత్వం మారింది. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసిన సందర్భంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగైపోయినాయి, సమస్యలుగా నిలయాలుగా మారిపోయినాయి. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి మరి ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సమస్యల మీద దృష్టి పెట్టాలి.
దృష్టి పెట్టకుండా సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఈరోజు కాలయాపన చేస్తే ఏఐఎస్ఎఫ్ అనే సంఘం చూస్తూ ఊరుకోదు. ఈరోజు ముఖ్యంగా నాంపల్లి మండలం కానీ, చండూరు కానీ, లేకపోతే మర్రిగూడెం కానీ, లేకపోతే మునుగోడు కానీ, ఈ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి మండల కేంద్రాల్లో ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో, లేకపోతే గ్రామాలలో తండాలలో స్కూళ్ళు ఉన్నాయో, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. వీటిని వెంటనే పరిష్కారం చేయాలి. ఈరోజు ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారి కానీ, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కానీ ప్రభుత్వ పాఠశాలని సందర్శించడం లేదు. సందర్శించకుండా సమస్యలు ఎలా తెలుస్తాయి? వాళ్ళు ఏసీ గదులలో ఏసీలు వేసుకొని, లేకపోతే ఎక్కడన్నా లోపల వండుకుంటే సమస్యలు అర్థం కావు. అధికారులు అనే వాళ్ళు మరి ప్రభుత్వ పాఠశాలను పరిశీలన చేయాలి, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి, అప్డేట్ ఇవ్వాలి. ఈ మాత్రం పట్టించుకోకుండా ఈరోజు చాలా వరకు మరి డిఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో. మన జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఈ ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల, ఇన్ఛార్జ్ ఎంఈఓలు నియమించడం వల్ల ఏ ఎంఈఓ కూడా ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కారం చేసే విధంగా లేరు. వాళ్ళు తిరగడం లేదు. దానికి తగ్గట్టు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు, అధికారులు లేరు. కాబట్టి వెంటనే ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఏవైతున్నాయో ఆ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. సిఆర్పి పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అట్లాగే ఇన్ఛార్జి పోస్టులు ఏవైతే హెడ్ మాస్టర్ పోస్టులు ఉన్నాయో ఆ హెడ్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయాలి, వెంటనే పరిష్కారం చేయాలి. మరి అట్లాగే చండూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ లేక అక్కడ పందులు, కుక్కలు, జంతువులు వచ్చి అక్కడ శైర్య విహారం చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాయి. అట్లాగే పాఠశాల లోపల మోరీ ఉండడం వల్ల, ఆ యొక్క డ్రైనేజ్ ఉండడం వల్ల విద్యార్థులకు దుర్వాసన వచ్చి విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. అట్లాగే పాఠశాల లోపల మరి గడ్డి, చెత్త చెదారం ఉండడం వల్ల పాములు, తేళ్లు వచ్చి ఈరోజు విద్యార్థులు నానావస్థలు పడుతుంటే అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకునే నాదులు లేడా? స్థానిక ఎమ్మెల్యే వెంటనే దీని మీద దృష్టి పెట్టాలి. ఆ విద్యార్థులకు ఏవైతే వాష్రూమ్స్ లేవు, బాత్రూమ్స్, మరుగుదొడ్లు లేవు, వాళ్ళు నానావస్థలు పడుతున్నారు. దాదాపు 300-400 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదివితే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవాలి, అట్లాగే స్థానిక అధికారులు పట్టించుకోవాలి. ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. ప్రహరీ గోడ నిర్మించాలి, బాత్రూమ్స్ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తాము. లేకపోతే పెద్ద ఎత్తున మరి భవిష్యత్తులో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. సుల్తాన్బాద్ మండలంలోని సుంగ్లంపల్లిలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి పట్నాల ఉత్సవాలలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు, పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు దాసరి ఉష హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ రమణరావు, దాసరి ఉషలు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, పాడి పంటలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. పెద్దమ్మ తల్లి బోనాల వేడుకలకు ఆహ్వానించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. శుగ్లాంపల్లి వాడ సుల్తానాబాద్ పట్టణంలో ఎంతో చక్కగా బోనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి బోనాలు 5 సంవత్సరాలు ఒక్కసారి ఇక్కడ చేసుకుంటారు. మరి నేడు ముదిరాజ్ బిడ్డలు అందరూ కలిసి ఈ బోనాలు ఎంతో సంతోషాలతోటి
నాట్యాలతోటి మహిళలు బోనాలు ఎత్తుకొని తీసుకొని వెళ్ళడం గుడి వద్దకి ఎంతో సంతోషాన్ని, ఐక్యమత్యాన్ని కూడా పెంచుతుంది. మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలకి, మరి ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఇక్కడ సుల్తానాబాద్ శుక్లాపల్లి కౌన్సిలర్ గారికి, సంపత్ గారికి, మరి సతీమణి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ యువకులందరూ కూడా ఎంతో చక్కగా మరి ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేసి విజయవంతం చేస్తున్నారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చి మొక్కుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పొలాలు సుభిక్షంగా ఉండాలని, వాళ్ళ పిల్లలకి మంచిగా చదువుకోవాలి అని చెప్పి, యువకులకి మంచిగా ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి మొక్కుకుంటారు. మరి నేను కూడా ఆ దేవతని మనసారా అదే మొక్కుతున్నాను. మా అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి దీవించాలి అని చెప్పేసి దేవతని కోరుకోలేదు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్లో ప్రముఖ పౌరాణిక వేద పండితులు, సభాపతి, పురాణ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ త్రిహుళ్ళ విష్ణు శర్మ గారిచే ఎంతో అట్టహాసంగా జరుగుతున్న సౌందర్య లహరిదేవి వైభవము ప్రవచనములు విష్ణు శర్మ తనదైన శైలిలో సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వివరించి చెప్తుంటే శ్రోతలు తమన్వయంతో వింటున్నారు. అమ్మవారి సౌందర్యం గురించి చెప్తుంటే అది మాటల కందని వర్ణన అంటే అతిశయోక్తి కాదు. ఈరోజు 9 మంది బ్రాహ్మణ ముత్తైదులకు మట్టెలు వాయనమిచ్చి పాదపూజ చేశారు. ఇక్కడ ఉండేటువంటి అమ్మవారిని మనం కనుక చూడగలిగితే, శిలాభంగ రుచి ఆ వెండి కాంతిలో ఉండేటువంటి ఆ అమ్మవారిని చూసి ఎవరు మనల్ని అనుగ్రహిస్తారు? స్ఫటిక కాంతులతో మెరిసిపోతున్నటువంటి ఆ జగన్మాత అక్కడ కూర్చుంటే ఆమె వెంబడి మనం రోజు సహస్రనామం చదివే యొక్క లలితా సహస్రనామం చదువుతాం. దాని ఎవరు? వశిన్యాది వాగ్దేవతలు. ఆ వశిన్యాది వాగ్దేవతలకు వాక్కు బలం ఎట్లా ఇచ్చిందో అటువంటి ఒక వాక్కు బలం అమ్మవారు మనకి ఇస్తుందట. మరి ఆ వాగ్దేవతల పేర్లు ఎంతమంది ఉన్నారు? వాగ్దేవతలు అంటే 8 మంది ఉన్నారు. ఆ 8 మంది పేర్లు మనకి ఇక్కడ చెప్తున్నారు. సకర్త శంకరాచార్యుల వారు వాగ్దేవితో కూడిన అని ఒక మాట వేస్తున్నారు. తనకు ఎటువంటి శక్తి ఉంది అనేది చూస్తే వర్షిణి, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయ, సర్వేశ్వరి, కౌళి వీళ్ళందరూ వాగ్దేవతలు. వశిన్యాది వాగ్దేవత వృషజ మనం చదువుకుంటూ పోతుంటారు. ఈ వశిన్యాది వాగ్దేవతలు, వశిని నుంచి 8 మంది దేవతలు ఏం చేస్తారంటే, వశిని దేవత ఏం చేస్తుంది? అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి వశిని దేవత ఇస్తుంది. అట్లాగే కామేశ్వరి శక్తి ఉంది. అది ఏది కోరుకుంటామో మన మనసులో, కామం అంటేనే కోరిక, మనసులో ఏది కోరుకుంటామో ఆ కోరికను నెరవేరుస్తుంది. ఆ కోరికలను నెరవేర్చేటువంటి కామేశ్వరి ఎవరైతే ఉన్నారో, ఆ కోరికలు తీర్చడానికి ఏ శక్తి అవసరమో ఆ శక్తిలో ఉండేటువంటి అధిష్టాన దేవత. మోదిని మనం చేసేటువంటి ఒక పని ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి. ఒక పని చేస్తాం, మనం ఏం పని చేసినా కూడా బురదలో రౌదెత్తినట్టు ఎట్లేసినట్టే చేసినాం అంటారు కొంతమంది. అంటే ఆ పని ఎదుటి వాళ్ళకు నచ్చకపోవడం. కానీ ఈ దేవతకు మనం ఆరాధన చేస్తే మనం చేసే పని తీసుకొని వచ్చే పండుగ చిత్త శుద్ధిని జగన్మాత కలిగించేది. అరుణ అనేది మనలో జ్ఞానాన్ని పెంచుతుంది. ఇవన్నీ ఉంటే మనకు జ్ఞానం అనేది కలిగితే అప్పటి నుంచి అక్షరాలు అంటే అక్షరాలు. ఈ అక్షరాలు ఎన్నింటాయి మనకు తెలిసిన 54, కానీ 51. సంస్కృతంలో ఉండేటువంటి అక్షరాలు 51. ధర్మ సంబంధమైనటువంటి సంకల్పం ఏది ఉంటుందో, ప్రతి విషయంలో జయం కావాలి అంటే ఒక సంకల్పం పెట్టుకోవాలి.
ఆ సంకల్పంలో జయం కావాలి అంటే కర్మబద్ధమైన సంకల్పం కావాలి. ఎట్లాగైతే మీ చేతిలో పెట్టుకుంటారో అటువంటి దేవత సర్వేశ్వరీ దేవి, కౌళినీ దేవి. మనలో ఉండేటువంటి ఒక కుండలిని శక్తి ఏదుందో, మనం మొన్న చెప్పుకున్నాం, కుండలిని శక్తి ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఆ కుండలిని శక్తిని ఎప్పటికప్పుడు జాగృతం చేసి ఆ మంత్రాలను పఠించేట్టుగా చేసేటువంటి దేవత ఈ 8 మనలోనే సహజనని వశన్యాదిభిస్త్వా సహజనని సంచయంత యతిహ సకర్త కావ్యానాం భవతి భవతా మహనాం భంగ రుచివి వచో భిర్వాగ్దేవి వదన కమల. బాలపానుడు ఉద్భవించినప్పుడు మొదటి కిరణాలు ఏమిటాయో అవి అంత వేడిని శీతలమైనటువంటి కిరణాలు రవించేటువంటి. దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువ పనుల ఫోటోల ఎగ్జిబిషన్ను పరిశీలిస్తూ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు. మనకు దాంట్లో ఇక్కడ వచ్చేసింది మనం ఇప్పుడు 4 పంపులు వేస్తున్నాం సార్. ఇక్కడ 4 పంపులు వేస్తున్నాం. 50% కెపాసిటీ వేస్తున్నాం. 50% కెపాసిటీ సరిపోతా ఉంది కాబట్టి ఇంకా 50% కెపాసిటీ అంటే 2500 వాటర్ మీకు సర్ప్లస్ ఉంది. అది ఇప్పుడు అనకాపల్లి ఈ ఏరియా చేయవచ్చు. అది చేయాలంటే సార్ మనం ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయండి. కంప్లీట్ చేయాలంటే మొత్తం LMC 216 కిలోమీటర్స్ కంప్లీట్ మొత్తం మాట్లాడక్కర్లేదు, మాట్లాడుతుంది కోసం టైం. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నుంచి 2500 వాడు గోల్డ్ ఏం చేయాలి. మనం 93 కిలోమీటర్ వరకు కెనాల్ పూజ చేసుకోవచ్చు. 93 కిలోమీటర్స్. ఓకే, 93 కిలోమీటర్స్ ఏమో ఉన్నాయి పెండింగ్. 800 కోట్లు అయితే ఇమీడియట్ గా ఆ పనులు కాదు. దెన్ మిగిలిన వర్క్లు ఎంత ఉంటుంది? మిగిలిన వర్క్ ఇంకొక 850 crores ఉంటుంది. అలా ఒక 800 crores అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. వైజాగ్ దాకా వస్తుంది. అక్కడి నుంచి వైజాగ్ దాకా వెళ్తుంది. ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు కన్నీ పెట్టాలంటే అప్పుడు ఉత్తరాంధ్ర సంస్థలో పనిచేస్తున్నాం. 60 కిలోమీటర్స్ ఉత్తరాంధ్ర సంస్థ ఫేజ్ 1 మనం 1918లో కావాల్సిన ఫేజ్ 1 93కి వెళ్ళాలి. 93కి వెళ్తే ఎంత ఆయకట్టు వస్తుంది, ఎంత వాడుతుంది? చెరువులు కూడా ఇచ్చుకోవచ్చు. చెరువులు కూడా ఇచ్చుకోవచ్చు. ఎన్ని రోజుల్లో చేయగలుగుతాం? 10 రోజులు. నెక్స్ట్ సీజన్లో సీజన్ కూడా అవసరం. నీళ్ళు నెల అయిపోతే ఎంత అయితే అది చేసుకుంటాడు. ఢిల్లీ ఇష్యూస్ నేనే అడిగాను 10 రోజులు. ఢిల్లీ ఇష్యూస్ లేకపోతే ఇల్లు వాళ్ళు మొత్తం సపోర్ట్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ 93 కిలోమీటర్స్. కాకినాడ సిటీ భవిష్యత్తులో సోలార్ విద్యుత్ చాలా కీలకంగా మారుతుందని ఆర్కే సోలార్ సిస్టమ్ ప్రొపరేటర్ ఎస్ రాజ్ కుమార్ అభిమన్యు అన్నారు. గురువారం కాకినాడ అయోధ్య నగర్లో ఏర్పాటు చేసిన ఆర్కే సోలార్ సిస్టమ్ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమన్యు మాట్లాడుతూ 25 ఏళ్ల పాటు నిర్విరామంగా ఈ సిస్టమ్ పనిచేస్తుందని, ఆ కాలంలో ఏమైనా మరమ్మతులు వస్తే తాము నిబంధనల లోపడి రిపేర్లు చేస్తామన్నారు. ఈ పథకంలో సబ్సిడీతో పాటు బ్యాంక్ రుణం కూడా అందిస్తున్నట్లు చెప్పారు. మనకి కరెంటు విద్యుత్కి ఏ విధమైన సమస్యలు లేకుండా మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 25 సంవత్సరాల పాటు మనకి ఆనందంగా అనుభవించవచ్చండి. సో మనకి ప్రజెంట్ వచ్చే విద్యుత్ బిల్లులతో సరిపోలి చూసుకుంటే ఇది మనకి చాలా కలిసి వచ్చే విధానంగా మనం రూపొందించారండి. దీనికి మోడీ గారు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. మోడీ గారు సబ్సిడీ ఇస్తున్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రోద్బలం చేస్తున్నారు ప్రజలందరూ ఇది వాడుకోమని. సో ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ సోలార్ సిస్టమ్స్ మీరు వినియోగించుకోవచ్చు. అన్ని విధాల అన్ని తరగతుల వారికి కూడా వీలుగా వస్తుందండి సోలార్ సిస్టమ్స్ అనేది. మీకు సబ్సిడీ కానీ పవర్ బిల్స్ కూడా మీకు మిగులు విద్యుత్ కూడా గవర్నమెంట్ కొనుక్కోవడం జరుగుతుందండి. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 25 సంవత్సరాల పాటు మనం ఆనందంగా అనుభవించవచ్చండి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఆర్కే సోలార్ సిస్టమ్స్.
బ్రాంచ్ ఆఫీస్ కాకినాడ. ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి భగవాన్ గారు మెయింటైన్ చేస్తారు. నేను హైదరాబాదు. పిఎం సూర్య గారు అనే చాలా గొప్ప అవకాశం, ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి బాగుంటుంది. కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ వచ్చేసి ఎక్కువ ఇస్తున్నారు. ఒక 3 కిలోవాట్ పెట్టుకుంటే 60,000, 4 కిలోవాట్ 3 కిలోవాట్కి 78, 2 కిలోవాట్కి 60,000. ఇంట్రెస్ట్ వచ్చేసి 65 పైసలు, మార్జిన్ మనీ 10%. అదే 4 కిలోవాట్ అనేసరికి దగ్గర దగ్గర 20%కి వెళ్తుంది. అంటే మిడిల్ క్లాస్కి బాగా మనకు వస్తుందని సిస్టమ్. పిఎం సూర్య గారు అది అందరూ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. బ్యాంకులు మొత్తం లోన్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి అవకాశం. ఓకే. ఎన్ని సంవత్సరాలు బట్టి? మా కంపెనీ 14 సంవత్సరాల నుంచి ఉంది హైదరాబాద్లో. నా కస్టమర్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఎవరన్నా అడిగితే ఏమని మీరు సర్వీస్ బాగుంటుందంటే 24/7 సర్వీస్, ఎప్పుడైనా ఫోన్ చేసి. నేను ఎవరికైతే కస్టమర్స్ పెట్టాను నెంబర్లు ఇస్తే వాళ్ళని అడిగితే బాగుంటుందని చెప్పేది నా స్లోగన్. మీరు వాళ్ళని అడగండి, వాళ్ళతో కనుక్కొని మీరు ఓకే అనుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. సర్వీస్ ముఖ్యం. పెట్టేసి వెళ్ళిపోవడం చాలా ఈజీ. వారంటీ వచ్చి 25 years ప్యానల్స్, 5 years ఇన్వర్టర్. అది కూడా మేము సెలెక్ట్ చేసేది కానీ మీకు ఏ ప్యానల్ కావాలని కోరుతాం. లేదండి మాకు ఇది కావాలంటే ఇస్తాం, కానీ మాకు ఎప్పుడు సర్వీస్ ఇచ్చే ప్యానల్స్ కానీ ఇన్వర్టర్ కానీ వాళ్ళని మేము లైక్ చేస్తాం. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి వాళ్ళు మాతో ఉన్నారు కనుక. అది సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సురేష్, ఆర్కే సోలార్ సిస్టమ్ నుంచి వచ్చాను. ఈ సబ్సిడీ పిఎం మోడీ గారు ఇచ్చే ఈ సబ్సిడీ పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఇది 4 సంవత్సరాల్లో మీకు బ్యాంక్ రుణం తీరిపోతుంది. సో ప్రజలందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఇది గవర్నమెంట్ వెనక్కి కొనుక్కునేది కూడా ₹4.50 కొనుక్కుంటుంది. సో అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. అందుకే పెద్దవాళ్ళకి అర్థం కాకపోయినా మాలాంటి నెక్స్ట్ జనరేషన్ కోసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ థింక్ అబౌట్ దట్. ఆన్లైన్ సార్, ఇది గ్రిడ్, ఇది ఆన్ గ్రిడ్. ఇది ప్రతిదీ మీరు వాడుకున్నది మీరు యూజ్ చేసుకుంటారు. బ్యాలెన్స్ అంతా గవర్నమెంట్ గ్రిడ్ రూపంలో వెనక్కి వెళ్తుంది. అది మీకు ప్రతిరోజు ఆన్లైన్ యాప్ ద్వారా ఆ ఫోన్ లోనే చెక్ చేసుకోవచ్చు. ఏ రోజు ఎంత జనరేషన్ అవుతుంది, మంత్లీ ఎంత జనరేషన్ అవుతుంది, మీరు ఎంత వాడుకుంటున్నారు, ఎంత వెనక్కి గవర్నమెంట్ ఇస్తున్నారు, మొత్తం ప్రతిరోజు మీ ఇంట్లోనే కూర్చొని చెక్ చేసుకోవచ్చు. ఈ లెక్కనే కరెంట్ వాడుకోవడమే కాకుండా ఆదాయం కూడా వస్తుంది. ఆదాయం అన్నది ఎప్పుడైనా మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు ఎంత అనేది. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తండ్రి కూతురును హాస్టల్లో చేర్పించి ఇంటికి వెళ్లాడు. వెళ్లిన కొద్దిసేపటికి 4:30 ప్రాంతంలో పవిత్ర హాస్టల్ మొదటి అంతస్తు నుంచి పైనుండి క్రిందికి దూకింది. తీవ్ర గాయాలైన పవిత్రను వెంటనే హాస్టల్ సిబ్బంది ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్సను జరిపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పవిత్ర ప్రమాదవశాత్తు కింద పడిందా, హాస్టల్కు రావడం ఇష్టం లేక దూకిందా, ఎవరైనా నెట్టివేశారా అనేది పోలీసుల విచారణలో తెలవాల్సి ఉంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలంటూ మహబాద్లోని రీజనల్ కోఆర్డినేటర్ సెంటర్ ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ధర్నా చేశారు. అనంతరం ఆర్సీఓ రాజ్యలక్ష్మికి వినతి పత్రం అందించారు.
ఏడాది నుంచి ఆ కాలేజీలో కానీ ఆ డిపార్ట్మెంట్లో కానీ అక్కడ చాలా సమస్యలు జరుగుతున్నప్పటికీ మీరు అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీరు మీ మధ్య ఏమైతే ఇదే సంఘటన జరిగింది. కొరివేంకలవ్య పాఠశాలలో కూడా ఇదే రోజుల్లో కూడా 40 మంది విద్యార్థులు అస్వస్థ కనీసం స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు మేడం. కరోనా కాదు మేడం, ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చారు మీరు. అవును మేడం, అక్కడ సస్పెండ్ చేయలేదు మీరు. ఆవిడ కొనసాగిస్తారు ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు కదా మేడం. ఇప్పుడు మేము ఆవిడ రిపోర్ట్ ప్రకారం ఇదంతా విషయం మీరు చెప్పండి. 4:30కి వాళ్ళ పేరెంట్ ఆ పిల్లని 3వ తారీఖున ఇంటికి పెట్టి 3వ తారీఖున ఇంటికి పేరెంట్ 4 క్లాస్ నుంచి బయటకు వచ్చే టైంలో జరిగింది. అది అటు ఇటు కాని టైం. క్లాస్ నుంచి టీచర్లందరూ బయటకు వచ్చేసరి వీళ్ళు కూడా పిల్లలు గ్రౌండ్కి వస్తున్న టైంలో జరిగింది. ఇమీడియట్గా కింద ఉన్న పీటీ టీచర్లందరూ చూశారు. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ మహబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. కావాలంటే మీరు అవుట్ పేషెంట్గా ట్రైన్మెంట్ తీసుకొచ్చాక అక్కడ ఆ పేరెంట్ పక్కనే ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా పేరెంట్కి కాల్ చేసింది అమ్మాయి. పేరెంట్ని కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఉన్నప్పుడే పేరెంట్స్ వచ్చేసేవారు. ఆ తర్వాత పేరెంట్సే మాకు ఇక్కడ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.